జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే కేంద్రంలో జరుగుతున్నటువంటి రైతుల్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అసాంఘిక కారణాలని చూపిస్తూ చాలా దుష్టశక్తులు ఆ రైతుల వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి రాజకీయ కుట్ర ఇది. ఎందుకంటే గతంలో నుంచి కూడా మన నరేంద్ర మోడీ గారి యొక్క హయామాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో పథకాలను తీసుకొచ్చి రైతులను ఆదుకుని రైతులకి పండించిన మద్దతు ధర ఇచ్చి ఈరోజు రైతులను అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకుంటున్నటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసాం. ఎక్కడన్నా చిన్న తప్పు జరిగినా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం కూడా వెనుక తీసుకుని వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా రైతుల్ని కాపాడుతూ వచ్చి వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధరిస్తూ రైతులను అనేక రకాలుగా వాళ్ళని ఈరోజు వెన్నంటూ ఉండి నరేంద్ర మోడీ గారు ఆదుకుంటుంటే, ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సందర్భంలో మరొక్కసారి మళ్ళీ ఢిల్లీకి రైతుల్ని పంపించి సరిహద్దుల్ని ముట్టడించేలాగా, అంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్ర రైతుల్ని ఈరోజు బూచిలా తీసుకొచ్చి రైతుల్ని పాపం పంట పండించుకునే రైతన్నల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు నాటకాలు. ఈరోజు రైతులు నిజమైన రైతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చాక ఆయన పాలనలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవలో చాలా ప్రశాంతంగా వాళ్ళు పంట పండించుకుంటున్నారు. ఎక్కడన్నా ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా కూడా రైతులు చెప్పిన విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఢిల్లీకి వెళ్ళినటువంటి రైతులు మద్యము సేవిస్తూ మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి టీ బ్రేక్ లాగా మద్యం బ్రేక్ ఇస్తున్నటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే, మనము సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నామో అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి జోడో యాత్ర పేరున ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని ప్రేరేపిస్తూ ప్రజలని యొక్క ఉన్నటువంటి స్వేచ్ఛని హరించేలాగా జోడో యాత్ర అనేది జరుగుతుంది. గతంలో మనం చూసాము, 60 ఏళ్ల పాలనలో 65 ఏళ్ల పాలనలో వీళ్ళు ఏం పొడిచింది లేదు. మంచినీళ్ళకు వేడిపించారు, విద్యకు వేడిపించారు, ఈరోజు ఒక ఆరోగ్యానికి వేడిపించారు. ఎన్నో రకాలుగా ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి ఇన్ని కుంభకోణాలు చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు బయటకు వచ్చి ఒక 2 రాష్ట్రాల్లో అధికారం రాగానే ఉన్న రాష్ట్రాలలో కూడా వీళ్ళ ఒక జెండా పాతాలని, వీళ్ళ రాక్షస పాలన చూపించాలని వీళ్ళు చూస్తున్నటువంటి తత్తరబాటు తొందరపాటు అనే కంటే కూడా రాజకీయ ఎత్తుగడలు అనాలి. ఎందుకంటే ఇట్లాంటి ఎత్తుగడలతోటి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్ర, ఆయన చేస్తున్నటువంటి రాక్షస చేష్టలు ఈరోజు ఒక యాత్రలోని ఒక నాయకుడు చేయాల్సిన పని కాకుండా ఒక ఇట్లాంటి అసలు బాధ్యత లేని ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలో మన రాహుల్ గాంధీ గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి మన దేశానికి చేస్తున్న సేవలు ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించారు. కాబట్టి రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మరొక్కసారి మళ్ళీ మనం కేంద్రాన్ని గెలిపించుకుంటున్నాము. అది ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా, ఎన్ని రకాల ముసుగులేసుకొచ్చినా, ఎన్ని రకాలుగా మాయలు మంత్రాలు చేసినా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ని ఈ దేశ ప్రజలు మర్చిపోయింది. మరొక్కసారి అలాంటి సేవల్ని పోగొట్టుకుని ఈరోజు కష్టాలలో పడేలాగా ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం ఎందుకన్నట్టుగా ఈరోజు ఇంత ప్రశాంతంగా మన భారతదేశంలో బతుకుతున్నామంటే, ఒక ఫ్లైట్ ఎక్కినా కానీ ఈరోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఒక భారతీయులంటే గర్వంగా చెప్పుకునే ఒక దర్బాన్ని మనకి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో అలాంటి ఒక మహానుభావుడు మనకు దగ్గరగా ఉండి మన కష్టాలను, మన సుఖాలను, మన పిల్లల భవిష్యత్తుని, మన రైతన్నల జీవితాన్ని మార్చినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. సో ఈరోజు ఏదైతే కేంద్రంలో తీసుకొచ్చి రైతులని చెప్పి మభ్యపెట్టి రైతుల్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళని బూచిలా చూపించి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అనేక దుష్ట శక్తులన్నీ కూడా ఈరోజు ఏకగాటి మీదకి వచ్చినాయి. కానీ ఇది ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని హర్షించేది కాదు, దీన్ని స్వాగతించేది అంతకంటే కాదు.
ఇలాంటి పన్నాగాలు ఎన్ని పనినా కూడా మిమ్మల్ని తిప్పికొట్టడానికి ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రెడీగా ఉంటారు. జై శ్రీరామ్.